నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కాగా నెస్లే, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. సరే, ఏంటి ఇవాల్టి మార్కెట్ మీద ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, ఏ విషయాల ఇంపాక్ట్ ఎక్కువగా మార్కెట్ మీద ఉంది? మార్కెట్ మీద ఏం ప్రభావం లేదండి. ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ కరెక్షన్స్. మనది చాలా మంది అనలిస్టులు కూడా చెప్పారు, ఇండియా స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్స్ పీక్ రీచ్ అయ్యాయి, బట్ ఆపర్చునిటీ టు గ్రో ఇస్ మచ్ లార్జర్. మీరు సెన్సెక్స్ చూస్తే నాకు 74,000 పాయింట్స్కి వెళ్ళింది, నిఫ్టీ 22,500 పాయింట్స్ వెళ్ళింది, విచ్ ఈస్ హైయెస్ట్ కదా. ఇది హైయెస్ట్ లెవెల్లో ఉంది ఆల్రెడీ. అండ్ ఆల్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ Q4 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ ఆఫ్ ది లార్జ్ కంపెనీస్. రేపు April 10th నుంచి మొదలవుతుంది టీసీఎస్ వాళ్ళ రిజల్ట్స్ తో. వి విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు దిస్ మోడ్. అందరు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ న్యూస్ అనమాట. కార్పొరేట్స్ ఎలా రిజల్ట్స్ వస్తాయి, ఏమి ఇస్తారు అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండోది, ఎస్టర్డే యుఎస్ మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ అయింది. యూరోప్ హాజ్ నాట్ డన్ వెల్. జనరల్ ఫినామినల్ వాళ్ళకి కూడా రెగ్యులర్ గానే తగ్గింది. ఏదో సడన్ గా బాండ్ ఈల్డ్ ఇంక్రీజ్ అవటం వలన కొన్ని మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ ఏమైనా కూడా డౌన్ అయ్యాయి. దాని ఇంపాక్ట్ కొద్దిగా ఉంది ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద అని అన్నారు. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ అండి. యా, కాల్ ఉన్నారు సార్, వెంకట్ కాల్ చేస్తున్నారు. వెంకట్ గారు మాట్లాడండి. రత్నాకర్ గారు నమస్తే అండి. సార్, అశోక బిల్డ్ కాను ఒక 40% ప్రాఫిట్ లో ఉన్నాను. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? రెండోది, ఈవీ బ్యాటరీస్ వచ్చేసి కాపర్ ఎక్స్ట్రూజన్ 15 ఆల్మోస్ట్ ఒక 30% మైనస్ లో ఉన్నాను సార్. అది యావరేజ్ చేయమంటారా లేదా హోల్డ్ చేయమంటారా? ఇది ఈవీ బ్యాటరీకి సంబంధించిందా సార్? ఇది కాబ్రా అవును సార్, ఈవీ బ్యాటరీస్ కాబ్రా ఎక్స్ట్రూజన్ టెక్నిక్. ఓకే సార్, ఇప్పుడు ఈవీ బ్యాటరీకి సంబంధించింది గ్రోత్ మాత్రం చాలా బాగుంది సార్. ఓవరాల్ గా ఇండస్ట్రీ గ్రోత్ ఇస్ రియలీ గుడ్. అండ్ కమింగ్ ఇయర్స్ లో కూడా ఫర్దర్ గ్రోత్ అవుతుంది అనేది క్లియర్ గా చెప్పారు. ఇది ఎందుకు నెగిటివ్ అయింది? ఓకే, ఇది జీ ఛానల్లో వాటిల్లో వన్ ఆఫ్ ది స్టాక్ విచ్ హాస్ బిన్ రికమెండెడ్ బై ది అనలిస్ట్. దాని మూలంగా స్టాక్ పెరిగిందట. ఇప్పుడు జీ ఛానల్ వాటిలో జరిగిన కొన్ని ట్రాన్సాక్షన్స్ నెగిటివ్ అవటం వలన వాళ్ళు ఏవైతే స్టాక్స్ రికమెండ్ చేశారో అవి కొద్దిగా నెగిటివ్ అవుతున్నాయండి, బ్యాక్ ట్రాక్ అవుతున్నాయి. అదర్వైజ్ కంపెనీ టర్న్ ఓవర్ కానీ ఇది కానీ బాగానే ఉంది. మీరు యావరేజ్ అవుట్ చేసుకోండి సార్, ఇబ్బంది ఏం లేదు. అండ్ అశోక బిల్డ్కాన్ కంటిన్యూ టు హోల్డ్ అండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ పోస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఇస్ గోయింగ్ టు డూ వెల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద కీ ఫోకస్. ప్లీజ్ కంటిన్యూ టు హోల్డ్ అండి. నో నీడ్ టు డూ. ఆర్ మీరు ఏమైనా 50% మేము జనరల్ గా యాజ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎక్కడైతే డిప్స్ జరుగుతుందో అక్కడ రీబై చేయండి, బికాస్ ది స్టాక్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అనేది మా సజెషన్ సార్. ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డూయింగ్ ఎనీ ప్రాఫిట్ బుకింగ్, డూయింగ్ ప్రాఫిట్ బుకింగ్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ అండ్ బయింగ్ అట్ డిప్స్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ ఫర్ us. యా, నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రత్నాకర్ గారు, స్వాన్ ఎనర్జీ అండ్ ఎన్టీపీసీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు సార్? ఎన్టీపీసీ అండ్ స్వాన్ ఎనర్జీ. ఓకే, ఎన్టీపీసీ అదే స్వాన్ కదా సార్? అవునవును సార్, స్వాన్ ఎనర్జీ. ఓకే సార్, ఇప్పుడు పవర్ సెక్టర్స్ ది చాలా పాజిటివ్ గా ఉంది, ఎందుకంటే ఇండియా కన్సంప్షన్ స్టోరీ ఆఫ్ ది పవర్ ఈస్ వెరీ హై. మీకు అన్ని పవర్ స్టాక్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఇదొక 1 year అంటే 6 months to 1 year కంటిన్యూ అవుతుంది సార్. మీరు కొద్దిగా ప్రాఫిట్స్ బాగా ఉంటే ఇప్పుడు కొన్ని బుక్ చేసుకోండి, బట్ డోంట్ హోల్డ్ టూ లాంగ్. అంటే ఇది కంటిన్యూ అవుతుందా, రెన్యూబుల్ ఎనర్జీ ఇంకేమన్నా అదర్ ఆల్టర్నేటివ్స్ వస్తాయా అనేది స్టిల్ ఏ లాంగ్ వే టు గో. సెకండ్, మన ప్రైజెస్ పవర్ సెక్టర్ ఇంత మటుకు పెరగలేదు చాలా ప్లేసెస్ లో, సో అది పెంచుతారనే ఒక ఆలోచనలో ఉన్నారు. స్వాన్ ఎనర్జీ మాత్రం మీరు హోల్డ్ చేయండి సార్, డోంట్ బై రైట్ నౌ బికాజ్ ఇట్ హస్ హిట్ 52 weeks హై అండ్ కంపెనీ ఇస్ డూయింగ్ డీసెంట్లీ వెల్. ఇంకొద్దిగా వెయిట్ చేసి తీసుకుందాం సార్. పోస్ట్ మన ఈ క్వార్టర్ రిజల్ట్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తున్న అసెస్మెంట్ చేసి అప్పుడు కాల్ తీసుకుంటాం.
Otherwise, it is at a high PE and a price earning multiple and high book price to book earning multiple very high low. They already hit upper circuit, sir. యా నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ రత్నాకర్ గారు. Good afternoon, sir. సార్ ప్రెసెంట్ రేట్ లాంగ్ టర్మ్ కోసము టీవీఎస్ మోటార్స్ ఒకటి ఐఓసీ తీసుకోవచ్చు. TVS Motors and IOCL, sir. ఎస్ సార్ లాంగ్ టర్మ్ కోసం. IOCL అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అదేనా మీరు అంటున్నారు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సార్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ది క్రూడ్ ప్రైస్ అండ్ గవర్నమెంట్ డెసిషన్. చాలా మంది ఏమంటున్నారంటే గవర్నమెంట్ డెసిషన్ టు రెడ్యూస్ పెట్రోల్ ప్రైజెస్ విల్ హ్యాపెన్ ఆర్ దే విల్ కీప్ ద పెట్రోల్ ప్రైజెస్ సేమ్, స్టిల్ దే ఆర్ లూజింగ్ మనీ అంటారు. అది సబ్జెక్టివ్ సార్. వాళ్ళు ఎలా గ్రో అవుతారు ఏంటి రిఫైనరీ మార్జిన్స్ అనేది. రిలయన్స్ లాగా వీళ్ళు ఎవరు డైవర్సిఫై అవ్వలేదు. రిలయన్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే జియో పెట్టారు, రీటైల్ పెట్టారు, దే డైవర్సిఫైడ్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టారు, దే బ్రాట్ అవుట్ ద కంపెనీ. అందుకనే మీకు అండర్లైన్ స్టాక్ వాల్యూ అంత పెరుగుతుంది. బట్ ఐఓసీఎల్, బీపీసీలు ఇవన్నీ ఏంటంటే కోర్ ఫిలాసఫీ మీదే డ్రైవ్ చేస్తున్నారు. ఐ డోంట్ లుక్ ఎట్ లాంగ్ టర్మ్ ప్లే ఆన్ ఐఓసీఎల్, బీపీసీల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్. TVS Motors కి అడ్వాంటేజ్ ఏంటంటే సార్ దే కేమ్ ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్ సమ్వేర్ ఇన్ వే బ్యాక్ ఇన్ సెప్టెంబర్. ఓలో ఇతర వచ్చినప్పుడు దే ఇంట్రడ్యూస్డ్ ఎలక్ట్రిక్ టూ వీలర్. నౌ కరెంట్లీ దట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఐ స్టెబిలైజ్. సడన్లీ సేల్స్ హావ్ పిక్డ్ అప్ వెరీ వెల్ సార్. సో మీరు కొనుక్కోవచ్చు సార్. ఇది ఇంకో 6 months గుడ్ రిటర్న్ ఇస్తుంది మీకు TVS Motors ది. ఈజ్ బై ఇట్ అవుట్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇది ఒకటే రీజన్ సార్. ఎందుకంటే టిల్ హోండా కానీ బజాజ్ వచ్చింది, బజాజ్ స్టిల్ నాట్ పిక్డ్ అప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్. హీరో మోటార్ కార్కి వచ్చింది, వాళ్ళు కూడా విధాన్ పెట్టారు, అది కూడా అంత పికప్ అవ్వలేదు. బట్ TVS Motors IQS అనే వెహికల్ చాలా సక్సెస్ అయింది. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ వన్. సో ప్లీజ్ టేక్ ద స్టాక్స్. యా నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు విజయవాడ నుంచి. వెంకట్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్కారం సార్. ఫ్యూచర్ కన్స్యూమర్స్ అనేది ఎలా ఉండిద్ది సార్? సార్ అదే మన ఇండియా ఫ్యూచర్ కన్స్యూమర్స్ ఇది కంపెనీ నేమ్ కదా? అవును. ఓకే, ఫ్యూచర్ కన్స్యూమర్స్ ఇది కన్స్యూమర్ ఫుడ్. ఓకే, ఐ థింక్ ఇది ఫ్యూచర్ అనే వర్డ్ అంతా కూడా బియానీకి రిలేటెడ్ అయి ఉందండి, కిషోర్ బియానీ వాళ్ళది. అండ్ దే ఆర్ నాట్ డన్ ఎనీథింగ్ పాజిటివ్. మార్కెట్ హ్యాస్ టేకెన్ బీటింగ్. ఇది మీకు దాని టైనీ స్టాక్స్ అంటారు మీరు చూసుంటే. And company turnover from 3,082 crores in 2019 came down to 381 crores in 2023. Even current year kuda they are not showing any positive returns. Ee tiny stocks lo edaina movement vaste it will give maybe 1 or 2 rupees more, 100 to 200% istundi. Speculative transactions sir, speculative transaction generally నేను disallow చేస్తాను. But you wanted to try, you can take a call. యా నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు రత్నాకర్ గారితో చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం అండి. నాది అపోలో మైక్రో సిస్టమ్స్ ఒకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాజిటివ్ లో ఉన్నాను ఇప్పుడు నేను. అయితే ఇంకా అక్యుములేట్ చేయొచ్చంటారా? ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఓకే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. దే హావ్ బికమ్ అగ్రెసివ్ ఇన్ ద మార్కెట్. దే ఆర్ ఆల్సో రేజింగ్ గుడ్ కాసా ఫండ్స్. దే ఆర్ ఆల్సో లెండింగ్ ఫాస్టర్. దే కొద్దిగా అగ్రెసివ్ కాస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్లీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకోవచ్చు. అపోలో మైక్రో సిస్టమ్ స్పేస్ టెక్ లో ఉంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ అంటే మోర్ దెన్ 1 year పెట్టి తీసుకుంటే ఇట్ విల్ వర్క్ వండర్స్ అండి. అంటే మీరు షార్ట్ టర్మ్ చూస్తే ఐ డోంట్ నో హౌ దే విల్ డెలివర్. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ అండ్ ఈ స్పేస్ టెక్ స్టార్ట్అప్స్ అని ఇప్పుడు ఆజాద్ ఇంజనీరింగ్ అని మన సచిన్ టెండూల్కర్ పెట్టిన స్టాక్ హెస్ డన్ వండర్స్ ఆఫ్టర్ లిస్టింగ్ అనమాట. ఇది కూడా అలా పెరిగే అవకాశం ఉంది సార్. లాంగ్ టర్మ్ కి అయితే బాగుంటుంది. షార్ట్ టర్మ్ కి ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ వర్క్, బట్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వెల్. యా నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్కారం అండి. నేను మా దగ్గర బిఎస్సి ఉన్నాయండి. హలో, బిఎస్సి ఉందా సార్? బిఎస్సి ఉంది, అది హోల్డ్ చేయాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఒకటి హాల్డిన్ గ్లాస్ గురించి చెప్పండి. ఆల్విన్ బ్లాక్స్ హాల్డిన్ గ్లాస్ అండి. 65 లో ఉందండి. ఓకే ఓకే సార్, బిఎస్సి ఈజ్ లాంగ్ టర్మ్ ప్లే సార్. ఇమీడియట్ గా అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు.
డ్యూరింగ్ డిప్స్ యూ కెన్ స్టిల్ బై. ఆన్లైన్ స్టాక్స్ అనేది 65 ఉంది కదా సార్, ఇది కొద్దిగా హోల్డ్ చేయండి సార్. డోంట్ బై ఎనీథింగ్ రైట్ నౌ. లెట్ us వెయిట్ ఫర్ దేర్ ఫస్ట్ Q4 రిజల్ట్స్ అండ్ ఇయర్ ఎండ్ రిజల్ట్స్. దాన్ని బట్టి మనం కాల్ చేసుకుందాం సార్. యా, నెక్స్ట్ కాలర్ గౌరీ చేస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి. గౌరీ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాట్కో కుప్పేడ్ చెప్పరా? నాట్కో ఫార్మా, నాట్కో ఫార్మా కుప్పేడ్, క్యూపినా కుప్పేడ్, క్యూపిడ్. ఓకే, క్యూపిడ్ ట్రేడ్స్ ఉంది, క్యూపిడ్ ఉంది. ఓకే ఓకే మా. నాట్కో ఫార్మా గురించి చెప్తానండి. నాట్కో ఫార్మా, ఇట్ ఈస్ అన్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దే ఆర్ ఇన్ ఫార్మాస్యూటికల్. దే డిడ్ వెల్, ఎక్స్ట్రీమ్లీ వెల్. కరెంట్ గా ఫార్మా స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. నాట్కో ఫార్మా కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఓవరాల్ కంపెనీ ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్. 2024 they are expected to deliver decent returns అండి. సో గో అహెడ్ అండ్ బై ఇట్, దెర్ ఈస్ నో ఇష్యూ యాక్చువల్లీ. కూపిడ్ వచ్చేసి ఇట్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ స్పేస్. యాక్చువల్గా చూస్తుంటే ఇన్వెస్ట్మెంట్ స్పేస్ లో ఉంది. దే బీన్ కేమ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ యాక్చువల్గా. దిస్ నేను కామెంట్ చేయలేను మేడం, ఇప్పుడు దీని మీద నేను పెద్దగా అనాలిసిస్ చేయలేదు. నేను ఒకసారి నా అనాలిసిస్ చూసిన తర్వాత చేస్తాను. బట్ ఇక్కడ నాకు మనీ కంట్రోల్ లో కనిపిస్తుంది the revenue being the same, but surprisingly the stock has increased by 2x. Not only 2x, it has increased by 5x in last 1 year. So I have to observe it. Before commenting anything, I will come back to you. సార్, ఓవరాల్ గా ఫార్మా ఎలా ఉంది సెక్టర్? ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉందా? ఫార్మా సెక్టర్ ఇప్పుడు కరెంట్ గా ఇన్వెస్టర్స్ కి అనుకూలంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకాలం వాళ్ళు 2.5 years డౌన్ ట్రెండ్ లో ఉన్నారు. And stocks have not performed well, sector stock. Now sector started performing well. Coming 2 years లో it is going to do well. ఒక ఇష్యూ ఏమొస్తుందంటే న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ ఫార్మా సెక్టర్ లో రావట్లేదు అనేది ఒక చిన్న గోల్ నడుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్నోవేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆన్ ది మెషిన్ సైడ్ అండి, IoT అండ్ మెషిన్ సైడ్. వీళ్ళు ఎవరన్నా ఆ పర్టికులర్ ఏరియాలో వెళ్తే దే విల్ డూ వండర్స్. అంటే మెడికల్ డివైజెస్ ఏరియాలోకి వెళ్తే దే ఆర్ గోయింగ్ టు డూ వండర్స్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 1 or 2 years. బట్ ఫార్మా స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. It is not, they have been underperforming for some time. They are expected to do well in coming 1 year. కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్కారం సార్. నమస్కారం. హలో, నమస్కారం చెప్పండి సార్. ఈ రిలయన్స్ పవర్ స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా సార్? పాత నమస్తే సార్. ఓకే, రిలయన్స్ పవర్ ఇది అనిల్ అంబానీ గారి కంపెనీ యాక్చువల్గా. You can hold it అండి. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో there is a positive, but this particular stock has been beaten down. But it has a positive to grow well అండి. తీసుకోండి మీరు స్టాక్, ఇబ్బంది ఏం లేదు. రిలయన్స్ పవర్ ఇస్ ద మొనోపొలీ ఇన్ ముంబై రీజన్ అండి టెక్నికల్ గా. ఇది ఓన్లీ అనిల్ అంబానీ గారి నెగిటివ్ ఇంపాక్ట్ దీని మీద పడి ఇదైంది. బట్ దే హ్యావ్ ఎ స్టేబుల్ రెవెన్యూ. యూ కెన్ హోల్డ్ ఇట్ సార్, ఇబ్బంది ఏం లేదు మీకు. ఎందుకంటే పవర్ రిలయన్స్ ఇన్ఫ్రా కూడా సార్ వాళ్ళదే, అనిల్ అంబానీ. రెండు అంటే సార్, ఒక్కసారి బ్యాడ్ నేమ్ వస్తే దాన్ని గుడ్ నేమ్ గా మార్చుకొని ముందరికి వెళ్ళాలంటే చాలా కష్టమైన విషయం సార్. దో దే ఆర్ డూయింగ్ వెల్. ఆయన పర్సనల్ ఎఫెక్ట్ ఈ స్టాక్స్ అన్నిటి మీద పడ్డాయి అండ్ వాళ్ళ ఫర్దర్ గ్రోత్ హ్యాంపర్ అయింది సార్. యాక్చువల్లీ నౌ ఐ థింక్ దే ఆర్ కమింగ్ బ్యాక్. కరెక్ట్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. అండ్ పవర్ సెక్టర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ దర్ ఈస్ అ నీడ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెలివర్ బెటర్ రిటర్న్స్ ఇన్ కమింగ్ ఇయర్స్. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారండి ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే రత్నాకర్ గారు. నమస్కారం సార్. మా దగ్గర జొమాటో 185 లో కొన్నామండి. ఓకే. తర్వాత పూనావాలా సార్, మాది పూనావాలా. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. సార్, జొమాటో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ప్లే. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ అట్లీస్ట్ 300 to 400. మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ has written very positive news. ఎందుకంటే వాడు ప్రాఫిటబుల్ టర్న్ అయ్యాడు. సెకండ్ థింగ్ ఈ హెస్ బీటెన్ స్విగ్గీ. అంటే ఇవన్నీ సెకండరీ మార్కెట్ డేటా సార్, మనం చెప్పింది ఏం లేదు. స్విగ్గీతో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ దే హావ్ డన్ అండ్ హి హస్ బికమ్ ఎ బెటర్ బ్రాండ్ నౌ. పీపుల్ క్యాన్ గో జొమాటో మచ్ ఫార్టర్ కంపేర్ టు స్విగ్గీ. స్విగ్గీ కూడా స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రాలేదు. సో జొమాటోకి హ్యూజ్ ఆపర్చునిటీ టు గ్రో ఉందండి. ప్లీజ్ హోల్డ్ ఇట్.
పూనావాలా ఫిన్కార్ప్ సడన్గా ఎన్బిఎఫ్సిస్ కి ఏమైందంటే దర్ ఇస్ అ హ్యూజ్ గ్రోత్ కేమండి. బజాజ్ ఫైనాన్స్ కాకుండా అదర్ ఎన్బిఎఫ్సిస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, పూనావాలా ఫైనాన్షియల్స్ అన్నిటిని కూడా చాలా పాజిటివ్ గా చూస్తున్నారు జనాలు. కరెంట్లీ ఏంటంటే ఇట్ హెస్ రీచ్డ్ ద పీక్. ఎందుకంటే వీళ్ళకి ఫర్దర్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అవుతే తప్పించి పూనావాలాలో ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఇట్ హెస్ రీచ్ ద పీక్. మీరు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే చేసుకోండి and go back to Bajaj Finance or Jio Financial Services, then come back to Pune. దయానంద్ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం, చెప్పండి సార్. నా దగ్గర IMFL సార్, ఇండియన్ మెటల్ అండ్ ఫెర్రాలియాస్ 40% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేయమంటారా సార్? సార్ నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ప్రాఫిట్ బుక్ చేసుకోమని అంటున్నాను. బుక్ చేసుకొని మళ్ళీ మీరు రీబుక్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మెటల్ స్టాక్స్ ఏంటంటే సార్ ఇమీడియట్ గా మీకు రిటర్న్స్ ఇవ్వవు. ప్రాఫిట్ వచ్చింది బుక్ చేయండి, దర్ విల్ బి సర్టన్ డే పోస్ట్ ఎలక్షన్స్, మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వరల్డ్ IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ దే వాంట్ టు రీబిల్డ్ మన అదే రష్యా ఉక్రెయిన్ వాళ్ళు ఉక్రెయిన్ ని రీబిల్డ్ చేయాలన్నా, ఇజ్రాయెల్ హమాస్ ఇప్పుడు ఇవాళ డిస్కషన్స్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ వాడు నేను తప్పు చేశాను అంటున్నాడు, అమెరికా వాడు ఈస్ గెటింగ్ యాంగ్రీ విత్ హిమ్. అప్పుడు రీబిల్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ స్టాక్స్ బాగా గ్రో అవుతాయి సార్, అది ఒకటి అబ్జర్వ్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు విసన్నపేట నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్. చెప్పండి. కేన్స్ టెక్నాలజీస్ ఈ రేట్ లో బై చేయొచ్చా? KAYNEL కేన్స్ టెక్నాలజీ. కేన్స్ టెక్నాలజీస్ ఈ రేట్ లో బై చేయొచ్చు. ఇంకొకటి DCS సిస్టమ్స్ అండి. DCS సిస్టమ్స్ ఈ రెండండి బై చేయొచ్చా? సార్ బోత్ ఆర్ ఇన్ IT సెక్టర్ కదా సార్. ఒకటేమో DCS సిస్టమ్స్ ఏమో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో ఉంది, రెండోది ఇది వచ్చింది. ఓకే, DCS ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇండస్ట్రీ ఇప్పుడు మన ఇండియాలో రెండు జరుగుతున్నాయి సార్. PMI స్కీమ్ కింద, PLI స్కీమ్ కింద గవర్నమెంట్ ఈస్ ఆస్కింగ్ మెనీ కంపెనీస్ టు ఇన్కార్పొరేట్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ఇండియా. వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ స్టాక్స్ ఏమవుతాయంటే దే బికమ్ ద సప్లయర్స్ ఫర్ దెమ్. బట్ లిటిల్ బిట్ లాంగ్ టర్మ్ బెట్ అండి, నాట్ ఇమీడియట్. షార్ట్ టర్మ్ లో యూ డోంట్ సీ ఎనీ గ్రేట్ రిటర్న్స్ ఇన్ ది స్టాక్, అట్లీస్ట్ వెన్ యూ సీ మోర్ దాన్ 1.5 year. ఎందుకంటే వాళ్ళు PLI స్కీమ్ ఇచ్చారు, ఇంకా వీళ్ళు పెట్టలేదు. వీళ్ళు స్టాక్స్ పెట్టి వీటి దగ్గర నుంచి బై చేయడానికి ఇంకో 1.5 year పడుతుంది. ఆఫ్టర్ దట్ దే విల్ స్టార్ట్ గివింగ్ గుడ్ రిటర్న్స్. Maybe we can look alternative other than DCS Systems Limited. యా, తెనాల నుంచి సాంబశివరావు గారు కాల్ చేస్తున్నారు. సాంబశివరావు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. సార్ నమస్కారం సార్, నేను తెనాల నుంచి. కళ్యాణ్ జ్యువెలరీ ఈ టైంలో ఎంట్రీ అవ్వచ్చా సార్? కళ్యాణ్ జ్యువెలరీ ఒకటను టాటా పవర్ ఈ రెండు దాంట్లో ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చా సార్? ఫ్రెష్ బయింగ్ సార్, లాంగ్ టైం సార్. ఓకే, టాటా పవర్ డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు సార్. లాంగ్ టర్మ్ అంటే మాక్సిమం 1 year సార్, బియాండ్ 1 year చూడకండి. కళ్యాణ్ జ్యువెలరీ ఈజ్ ఎ గుడ్ స్టాక్. వీళ్ళకి ఏంటంటే టర్న్ ఓవర్ పెరుగుతుంది బేసికలీ మన గోల్డ్ ప్రైజెస్ పెరగడం వలన. దట్ హాస్ బీన్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ కళ్యాణ్ జ్యువెలరీ ఈ మధ్యలో ఎక్స్పాన్షన్ ప్లాన్ పెట్టలేదు సార్. రెండోది మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే కాన్స్టెంట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తూ ఉండాలి. వీళ్ళు టర్న్ ఓవర్స్ గ్రో అవుతాం బికాస్ ఆఫ్ ది గోల్డ్ ప్రైజెస్ గ్రోయింగ్ అప్. మీన్స్ మీరు 1 kg గోల్డ్ ఒక 1 year బ్యాక్ 1 kg గోల్డ్ ఈ రోజు అమ్మిన దానికి వాల్యూ పెరుగుతుంది. బట్ వీళ్ళకి ఎక్కడ పెరుగుతుంది స్టాక్ అంటే దే షుడ్ ఇంకా ఎక్స్పాండ్ దర్ బ్రాంచ్ లెవెల్. కరెంట్లీ దే వర్ లిటిల్ బిట్ స్లో. అంటే మీకు ఎందులో టైటన్ వాళ్ళు తనిష్క్ హ్యాస్ డన్ వెల్, దే ఆర్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ఇన్ Tier 2 Tier 3 cities. కళ్యాణ్ జ్యువెలర్స్ ఇంకా అంత గ్రో అవ్వలేదు. వెయిట్ అండ్ వాచ్ మోడ్ సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ ది. బట్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి స్టాక్ ప్రైస్ పెరిగింది, ఆల్రెడీ ఇట్ హస్ రీచ్ ద పీక్. యా, నెక్స్ట్ కాలర్ రమేష్ రెడ్డి చేస్తున్నారు నల్గొండ నుంచి. రమేష్ రెడ్డి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో సార్. హలో అండి. హలో సార్. సార్ చెప్పండి. స్మాల్ క్యాపిటల్ సార్ పర్ఫార్మెన్స్ ఇది ఉజ్జీట SBI స్మాల్ క్యాప్. SBI స్మాల్ క్యాప్. ఓకే, SBI స్మాల్ క్యాప్ సార్ పర్ఫార్మెన్స్ మంచిగా సార్ అది. Sir, small cap fund has done well last 1.5 year lo mutual funds lo small cap has done decent returns andi. Currently they all reached the peak. ఈ time లో ఎంటర్ అవటం మంచిది కాదు, హోల్డ్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ ఆర్కే రావు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆర్కే రావు గారు మాట్లాడండి. అండి ఇది
రైల్టెల్ అండి. రైల్టెల్ ఒక 50% ప్రాఫిట్ లో ఉన్నాము. అది కంటిన్యూ చేయొచ్చు అంటారా? ఒక 3 to 6 months. సార్ రైట్ టైం కంటిన్యూ చేయొచ్చు. అయితే దీనికి ఒక ఎఫెక్ట్ ఏమవుతుందంటే మీరు ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అబ్జర్వ్ చేయండి. హోప్ఫుల్లీ ఎవ్రీబడి సేయింగ్ మోడీ విల్ కమ్ బ్యాక్. ఒకవేళ మోడీ గారు రాకపోతే రైల్వేస్ మీద ఆయన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా బ్యాక్ ట్రాక్ తేలుతాయి. బట్ మనీ కంట్రోల్ వాడేమో సేల్ చేసేయమంటాడు. బుక్ ద ప్రాఫిట్, డోంట్ హోల్డ్ ఇట్ అని వీడి రికమెండేషన్ ఇస్తున్నాడు. ఐ పర్సనలీ ఫీల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఎలక్షన్స్ టు కమ్ బ్యాక్ అండి. యా, నెక్స్ట్ కాలర్ అమరేందర్ రెడ్డి గారు చేస్తున్నారు. అమరేందర్ రెడ్డి గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. హలో రత్నాకర్ గారు, సార్ ఏజ్ గురించి చెప్పండి. ఏజ్ గురించి హోల్డ్ చేయవచ్చా, తీసేయవచ్చా ఇప్పుడు? ఓకే, ఏస్ అదే కదండి సార్ మీరు ఏసీ? అదేనండి. ఓకే, ఏస్ సాఫ్ట్వేర్ సార్ ఏంటిది అసలు? ఏస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండి అది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్. ఓకే, ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ గూడ్స్. సార్ ఇది మీరు ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి సార్. డోంట్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. దో మనీ కంట్రోల్ ఇస్ గివెన్ అనలిస్ట్ గా వాళ్ళు హోల్డ్ కంటిన్యూ చేయండి అంటున్నారు. కరెంట్లీ ఐ ఫీల్ యూ హ్యావ్ టు బుక్ ద ప్రాఫిట్ అండ్ బై ఆన్ డిప్స్ అండి. యా, నెక్స్ట్ కాలర్ రామకృష్ణ చేస్తున్నారు ఉయ్యూరు నుంచి. రామకృష్ణ గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే రత్నాకర్ గారు. నమస్కారం. ఈసీఎల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు బై చేయొచ్చండి. ఈసీఎల్ అండి? ఈసీఎల్ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్. ఓకే, సిసిఎల్ ప్రొడక్ట్స్. ఓకే సార్, తీసుకోవచ్చు. ఫండమెంటల్ గా ఎట్లా ఉంది, టెక్నికల్ గా ఎట్లా ఉందంటారు? సార్ రెండు సార్. సిసిఎల్ ప్రోడక్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దేశీయంగా కాఫీ కన్సంప్షన్ పెరిగింది. సెకండ్, కాఫీ ప్రైస్ పెరిగింది. 2 things have happened. థర్డ్, సిసిఎల్ కూడా day 1 నుంచి స్టాక్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ బికాస్ దే ఆర్ గెటింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ నుంచి. ఎక్స్పోర్ట్ బిజినెస్ కంటే ఇప్పుడు డొమెస్టిక్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. మన ఇండియాలో కాఫీ కన్సంప్షన్ పెరిగింది సార్. స్టార్ బక్స్, కాఫీ డే, ఇప్పుడు చాలా కాఫీ షాపులు కూడా వచ్చాయి. ఇది వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. సార్ ఓవరాల్ గా ఐటీ సెక్టర్ ఎలా ఉంది సార్? ఐటీ సెక్టర్ అంటే నేను విన్నది చాలా మంది ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఐటీ సెక్టర్ ఇన్ యుఎస్ ఈస్ బికమింగ్ లిటిల్ బిట్ డల్. అంటే ఇంతకు ముందంతా యాక్టివ్ ఎంగేజ్మెంట్ బజ్ లేదు. జనరేటివ్ ఏఐ ఈస్ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్. ఈ 6 to 8 months పీరియడ్ అంటే యుఎస్ లో ట్రంప్ వస్తాడా అదో అయినా ఉంటాడో తెలియదు. ఈ 6 to 8 months ఏంటంటే కొద్దిగా వాలటైల్ గా ఉంటుందండి. అండ్ మార్కెట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్. రీసెంట్ గా యాక్సెంచర్ కూడా ద గ్రోత్ ఎస్టిమేట్స్ హాస్ బీన్ వెరీ వెరీ లో ఫ్రమ్ దెమ్. సో ఇది కొద్దిగా ఐటీ సెక్టర్ ని నెగిటివ్ ట్రెండ్ లోకి తోసిందండి. సో ఆల్ ద అనలిస్ట్ ఫెల్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండండి. డోంట్ టేక్ ఎనీ అగ్రెసివ్ కాల్స్ ఆర్ ఇన్వెస్ట్ ఇన్ ఐటీ స్టాక్స్ ఇమీడియట్లీ. దట్ ఈస్ వాట్ యా సార్. అండ్ కమింగ్ టు గోల్డ్ రేట్స్, గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఏంటి ఇన్వెస్టర్స్ కు సేఫ్ అనుకోవచ్చా? సార్ ఎప్పుడు గోల్డ్ స్టేబుల్ గా ఉంటుంది అనుకుంటే అప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది సార్. మొన్నటి దాకా 55, 56, 58 లో ఉన్నది సడన్ గా 70,000 దాటిపోయింది. ఇప్పుడు మీరు చూసుంటే లాస్ట్ 2 months లో బేసికలీ సడన్ గ్రోత్. ఎందుకు పెరిగిందని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెరీ సింపుల్ అండి. రియల్ ఎస్టేట్ లో గ్రోత్ తగ్గింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ అసెట్ క్లాస్ లో గ్రోత్ హ్యాస్ కమ్ డౌన్. స్టాక్ మార్కెట్ లో ఇట్ హ్యాస్ రీచ్ ద పీక్ మీరు చూసుంటే. సో జనాలు ఆటోమేటికలీ దే మూవ్ టు ఆల్టర్నేటివ్ సోర్సెస్ గోల్డ్. సో డిమాండ్స్ ఎంతవరకు పెరగొచ్చు అంటారు? కమింగ్ మంత్ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సార్ నాకు తెలిసి ఇప్పుడు మనం 71 టచ్ చేసాం సార్. 75 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉందని చాలా మంది అనలిస్టులు రాశారు. అండ్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ విల్ రీచ్ దట్ నంబర్ డెఫినెట్లీ ఫర్ షూర్. యా, నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు మాట్లాడండి రత్నాకర్ గారితో. నమస్తే సార్. నమస్కారం. హలో, నమస్కారం చెప్పండి సార్. సార్ ఈ రేట్లో ఎల్ఐసిలో ఎంటర్ అవ్వచ్చా సార్? సార్ ఎల్ఐసిలో ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఎల్ఐసి ఇన్ని రోజులు మిస్ అయింది ఏంటంటే హౌ టు క్రియేట్ వెల్త్. వాళ్ళు ఎంతకాలం హెల్త్ అండ్ టర్మ్ లైఫ్ మీద ఉన్నారు. అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే వెల్త్ క్రియేటెడ్ అసెట్స్ అంటే జీవన్ ఉమాంగ్ కానివ్వండి, ఇవి కొన్ని ఉన్నాయి కదా వెల్త్ రిలేటెడ్ ఇన్సూరెన్సెస్ పట్టుకొచ్చారు.
దర్ ఆర్ ఆల్ టర్నింగ్ గోల్డ్ మైన్ ఫర్ ఎల్ఐసి. అందుకని మీకు సడన్ గా స్టాక్ 600 రూపీస్ 540 550కి వచ్చింది, ఈరోజు 1000 రీచ్ అయిపోయింది సార్. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, బై చేయండి సార్. ఎల్ఐసి మీద జనరల్ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఆల్ ద 3 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అండ్ LIC, all 3 are going to do well in the insurance sector. You can still buy it, sir. There is no question.